ఇల్లు కూడా వెళ్ళాల్సిందే. కూర్చుంటాం. ఏం అబ్బాయి నువ్వే కదా ఫోన్ చేసిందే? ఏంది విషయం ఏంది? ఒక అన్న తండ్రి చూడు గణేష గణేష అని ఆడిస్తా ఉన్నాడు. చల్లంగా మీరు వా గణేష్. అబ్బా గణేష్, నువ్వు ఎవరు భయపడే వాళ్ళు ఏం కొట్టరా? మేము రాబా, మేము తీసుకెళ్ళి మేము శుభ్రంగా చదివిస్తారా? నువ్వు భయపడిపోకరా. ఆ బాతులో ఏం కొట్టరా? నిన్ను పారిపోకరా. వాళ్ళు బాతులో కొడతారని అబ్బాయి అంటే మమ్మల్ని చూసి అంటే పంపించేశారు అబ్బాయిని. ఎందుకోసం పంపించారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము కొడతామని చెప్పేసి అబ్బాయి భయపడి పారిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ చట్టంలో మనం ఎత్తుకుతున్నాం. చూడండి అసలు ఎట్టుందో ఇది. మామూలుగా ఏరియా చూడు అసలు ఎట్టుందో అక్కడ భయంకరంగా. సరే రాండి మా రండి, మీరు రండి. నేను నా పిల్లోడు వచ్చే మనల్ని చూస్తారండి మీరు. చల్లంగా మీరు ఒక అన్న తండ్రి చూడు గణేష గణేష అని ఆడిస్తా ఉన్నాడు. వాళ్ళు బాధితులు దుర్మార్గంగా అబ్బాయిని ఇప్పుడు పట్టకపోతే భయపడి పారిపోయాడు. మేము వచ్చి చూసి మా కంటికి అయితే కనిపించాడు అనమాట. చూసాము, ఆ వీడియోలో కూడా చూపించాము. సరే ఇప్పుడు వాళ్ళు మీ బిడ్డని ఇప్పుడు చూశారు కదా, ఇటు తిరిగమ్మా. పోలీస్ కంప్లైంట్ వెళ్దాం, మీకు ఇష్టమే కదా? నువ్వు కాదు, మీ అమ్మ కాదు, నువ్వు పెడతావా కంప్లైంట్? మేము ఉంటాం. పెడతావా? వాడు ఏమవుతాడు నీకు? గణేష్ అనే అబ్బాయి సొంతం తమ్ముడే కదా. మరి పెట్టు, కేసు పెడితే వాళ్ళు పోలీసు అధికారులు ఇడిపిస్తారు. సరేనా? ఏవా పెడతావు కదా? ఈ విధంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఏంటంటే మనం అంతా ఇదంతా తిరిగి చూసి చాలా సేపు తిరిగి చూసాం. ఆ చట్టంలో కథం చెట్లు అంతా తిరిగి చూసి ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మనం వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అమ్మా సరేనా? ఏంటంటే అక్కడ కెమెరా ఆన్ చేస్తుంది, అక్కడ మళ్ళీ అర్థమవుతుందా? కెమెరా ఆన్ లో చూస్తున్నావా? అమ్మ పోలీసు వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అని భయపడతారా?
ఎవరు భయపడకూడదు. మీరు అర్థమైందా? భయపడితే మనం బతకలేం. మీకు మేము ఉన్నాం. ఎవరు కొట్టేది? బాతులోళ్ళ పోలీసు వాళ్ళు కూడా కొట్టరు మిమ్మల్ని. అర్థమవుతుందా? పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారు? పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తారు, అధికారులు. అర్థమవుతుందా? మీకు మేము అండగా ఉంటాం. ఆ బిడ్డను తీసుకొచ్చుకొని చదువుకునే మాత్రం చూసుకున్నాం. అర్థమైందా? రండి. ఇంటికి పిల్లడు నాకు చూపాలి, నువ్వు చూపి కొడతాను అనుకున్నావు. పిల్లడు నీ వల్ల ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఏంది ఏమా? ఇప్పుడు మీరేం పని చెప్పి బాతులే కదా మేపిస్తున్నారు ఆ పిల్లడి చేత? వాళ్ళ అక్కే కదా సార్ సొంతం. అవును, వాళ్ళ అక్క చూడలే ఎందుకు వెళ్ళిపోయాడు. మా అది మీరు పోలీస్ స్టేషన్ తీసుకోరండి. మిమ్మల్ని చూసి పారిపోయాడో లేకుంటే వాళ్ళు చూసి పారిపోయారో తర్వాత ఆడ మాట్లాడదాం. అర్థమైందా? అదేంది అది వాళ్ళ సొంత హక్కు వస్తే పారిపోతాడో, మీరు బాతులు మేపించుకుంటే మీ దగ్గర ఉంటారా? మరి అదే మీరు ఆ విధంగా వసిపరుచుకుంటున్నారు పిల్లల్ని. ఏం చెప్తున్నారు? చదువుకు పనికుండా వాళ్ళకి ఏమి ఆశ చూపిస్తున్నారో మీరు. అది కాదమ్మా. ఇప్పుడు అదే ఏమ్మా, వాళ్ళు బిడ్డని వాళ్ళు మీరేం మరపుతున్నారమ్మ వాళ్ళకి. మరి ఇప్పుడు ఎందుకు పారిపోయాడు? వాళ్ళ అక్కని చూసి ఎందుకు పారిపోతాడమ్మా? సరేలే అది మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాట్లాడదాం. మీరు రండి, మీరు కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఈ పిల్లోడైతే వీళ్ళ అబ్బాయి, వీళ్ళ తమ్ముడు, ఈయన కొడుకు గణేష్ అనే అబ్బాయి. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి చిన్న పిల్లోడు అప్పటి నుంచి తీసుకుపోయి బాతుల దగ్గర వెట్టి చాకరీ చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూసి ఆ పిల్లోడిని భయపెట్టి అక్కడ తరివేశారు. ఎంత చెప్పినా వాళ్ళు అంటే కేసు అయినా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి మనకి బాతుల యజమాని అంటే ఆమె కూడా మహిళ కూడా కేసు అయినా పెట్టుకోండి అని చెప్పి మనకి తెలపడంతో ఇప్పుడు మనం 112కి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తెలపడం జరుగుతుంది. సరే సార్, అయితే సార్ నోటీసులు కూడా బాయ్ రాజేష్ నోటీసులో కూడా పెట్టించు సార్. ముగ్గురు చేత పెట్టించు. పెద్ద ఆయన ఎట్రా? మీ పెద్ద ఆయన పిలిపించి ఆయన కూడా పిలిపించు. ఆయన కదా అసలు లేకపోయిన ఆయన అదే ఆయన పెద్ద ఆయన. మనం ఎవరైతే ఆ బాతుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారు మనకు ఫోన్ చేశారో వాళ్ళు మనం అడిగినప్పుడు పిల్లోడిని దాచిపెట్టారు. దానికోసం మనం ఏం చేసాం, 112 ఫోన్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్ దగదర్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. దగదర్తి ఈ పోలీస్ స్టేషన్ వారు వచ్చి ఈ అబ్బాయిని అక్కడ కనపడకపోయేటప్పటికి ఎవరైతే బాతుల యజమాని ఉన్నారో బాతుల యజమాని వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి బాతుల యజమాని వాళ్ళు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళ కన్న తల్లిదండ్రులకి ఒప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఈ విధంగా వాళ్ళ తల్లి పట్టుకోమ్మ, వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, వీళ్ళకి మనం ఈ గణేష్ని మనం పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు మనం ఒప్పచెప్పడం జరుగుతుంది. అమ్మా మీకు సంతోషం అమ్మా? ఓకేనా? అది వీళ్ళది. ఇది చూడండి అబ్బాయి ఎట్లా గిటక పారిపోయినాడో. కాళ్ళు చూడండి, కాళ్ళు పాసిపోయి ఉన్నాయి, ఎంత ఇదైపోండి. మనిషి ఏంటంటే ఫుడ్ ఆహారం లేకుండా నిత్య వెట్టి చాకరీ బాతుల దగ్గర. ఇదే విధంగా చాలా మంది ఎస్టీలోనే ఎర్ క్లాసుకు సంబంధించిన వారు మా యానాదుల్ని ఈ విధంగా వెట్టి చాకరీ గురించి చాలా మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అవి బయట ప్రపంచానికే తెలియకుండా పోతుంది. బయటకు వచ్చినట్టు మాత్రం కొంతవరకే వస్తున్నాయి. ఇలాంటివి కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. Hello.
గుర్తుకొస్తారా